చైతన్య గారు, మోకాల నొప్పి కోసం ఎన్నో సార్లు ఎన్నో హోమ్ రెమెడీస్ మీరు సజెస్ట్ చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో డైరెక్ట్ గా మనం చేసి చూపించబోతున్నాం. మేకింగ్ చేసే ముందు అసలు మోకాల నొప్పి ఎందుకు వస్తుంది, ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ విన్నారా మీరు? హ్మ్. ఏముంటది? ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటది. హ్మ్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంది? మన శరీరమే మన శరీరాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సెల్స్ యాక్సెప్ట్ చేయవని. అంటే యాక్సెప్ట్ అని కాదు, ఏమైపోతుంది అంటే, ఇప్పుడు సింపుల్ భాషలో చెప్పాలంటే బాడీకి అర్థం అవ్వదు ఈ పార్ట్ హార్మ్ఫుల్ కాదనేసి, అది డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కి ఎగ్జాంపుల్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది, సోరియాసిస్ ఉంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఏమైతుంది? బాడీ ఉబ్బిపోతుంది, డిస్ట్రక్షన్ అవుతుంటది, ఇది సంఘటన జరుగుతుంది బాడీలో. సమంతకు వచ్చింది కూడా ఇలాంటిదే కదా. అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్, కానీ అది మజిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అట్లా. అయితే ఆమెకి వచ్చిన రోగం ఏంది అంటే అది మజిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లాంగ్ రన్ లో జాయింట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి, దాంట్లో కూడా మొత్తం బాడీనే ఎఫెక్ట్ అవుతుంది. క్యూరబుల్ కాదండి, హోమియోపతి వైద్యం తోటి క్యూరబుల్. కానీ ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక్కసారి వచ్చింది అంటే చచ్చిపోయినప్పుడు వరకు దాంతో బతకాలి అనేసి అంటారు. లైఫ్ మోడిఫికేషన్ డ్రగ్స్ చాలా మంది వాడతారు. అయితే ఇటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ తోటి ఒకరు వచ్చిండ్రు మన దగ్గర. వస్తే ఏమైంది అంటే, మోకాలు ఉబ్బిపోయి ఉన్నాయి, రెడ్ ఉన్నాయి. ఇట్లా మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తే, సార్ అసలు టచ్ కూడా చేయకండి, అంత పెయిన్ ఉంటుంది, అంత పెయిన్ ఉంది, అసలు నేను భరించలేను, ఎవరో తీసుకొని సూదులు గుచ్చుతున్నారు, ఇట్లా కూసుంటే పెయిన్ పెరుగుతుంది. ఎప్పుడు ఇట్లా కొద్దిగా షేక్ చేస్తే కాళ్ళు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. మోకాళ్ళు అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ తోటి వస్తారు కదా అటెండర్లు, అరే సార్ వినదు, చాయ్లో ఇంత చక్కెర వేసుకుంటుంది, 1/4 కిలో చక్కెర వేసుకుంటుంది ఒక కప్ చాయ్ కోసం, అది ఇది అని అంటే, నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఏమైనా తాగవా, చాయ్ తాగవా, నువ్వు కూడా తాగుతావు కదా. అయితే వాళ్ళ హస్బెండ్ అంటున్నారు, అరే నాకైతే లేదు కదమ్మా, నీకుంది కదా, నువ్వు అట్లా తాగొద్దు కదా అంటే, లేదు నువ్వు అన్ని మాటలు మాట్లాడకు, నువ్వు కూర్చో, నేను మాట్లాడతా డాక్టర్ తోటి, నేను చెప్తా నా బాధ ఏంది, అది ఇది అనేసి ఇట్లా కోపం ఇట్లా వస్తుంది ఆ పేషెంట్ కి. ఈ కండిషన్ మెంటల్ది కూడా మీరు చూడండి, ఎట్లా ఇరిటేట్ అవుతున్నారు పేషెంట్, ఎట్లా బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. షేకింగ్ చేస్తే ఏమో జర తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఇట్లా ఒక్కొక్క సిమ్టమ్ మనం తీసుకుంటాం. మోకాలు నొప్పి ఉంది, జర షేక్ చేస్తే తగ్గుతుంది, ఇరిటేషన్ ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ చూసి మనం రెమెడీ సెలెక్ట్ చేస్తాం హోమియోపతిలో. మళ్ళా ఇప్పుడు పేషెంట్ కామ్ ఉన్నాడు, డల్ ఉన్నాడు, మోకాలు నొప్పులు ఉన్నాయి, రెమెడీ చేంజ్ అయిపోతుంది. పేషెంట్ కి నిద్ర వస్తలేదు, ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. పేషెంట్ కి నిద్ర వస్తలేదు, డ్రగ్ చేంజ్ అయిపోతుంది. అయితే ఈ పేషెంట్ ఈ సిమ్టమ్స్ ఇట్లా నరేట్ చేసిండ్రు కదా, ఇది ఏ మెడిసిన్ కి సెట్ అవుతుంది అంటే, చమోమిల్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. ఇది దేనికి వాడతారు? మీకు బాడీ పెయిన్స్ ఉన్నా, మీకు ఇట్లా సూదులు కూర్చున్నట్టు అవుతుంది, షేకింగ్ చేస్తే తగ్గుతుంది, జర ఇరిటేట్ అయిపోతుంటాడు, ఎక్కడైతే నొప్పి ఉంది అది ముట్టుకొనివ్వరు పేషెంట్. అయితే ఇవన్నీ సిమ్టమ్స్ దానికి, అండ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా మనకు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఇది అందరు పేషెంట్లకు ఇస్తే పని చేయదు, మొత్తం తగ్గిపోదు, మొత్తానికి తగ్గిపోదు. ఇప్పుడు ఎవరైనా వేసుకుంటే మీకు కొంచెం రిలీఫ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఏం చేయాలి మీరు అందరూ? చమోమిల్ టీ కూడా దొరుకుతుంది మనకు. చమోమిల్ టీ ఎందుకు? ఈ పెయిన్స్ కోసం కానీ, లాగడానికి కోసం కానీ, మోకాలు నొప్పులు అవుతున్నాయి, నడుము నొప్పి అవుతుంది, స్పెషల్లీ మోకాలు నొప్పులు, వాళ్ళ డక్ వాక్ కూడా చేస్తారు వాళ్ళు, అంటే ఇట్లా 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 నడుస్తారు నడిచేటప్పుడు. ఎందుకు? వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ చాలా సివియర్ అయిపోవడం వల్ల. అయితే ఈ పేషెంట్ కి కూడా డైలీ తాగమని చెప్పినాం. ఇప్పుడు ఈ చమోమిల్ టీ అంటే ఏంది అంటే ఇది ఇప్పుడు ఇట్లా టీ బ్యాగ్ లాగా వస్తుంది మీకు. అంటే ఇది బ్రాండ్ కాదు, ఇది ఒక పువ్వుతోటి తయారు చేసిన చాక్పత్తి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది టీ బ్యాగ్ లేదు, అది క్యాలెండ్యులా టీ, అది క్యాలెండ్యులా టీ, ఇది చమోమిల్ టీ. ఇది అయితే ఏంటంటే, ఏ టీ అయినా మనం ఇట్లా తెప్పించుకుంటే, ఇది ఏంది మీరు చెప్పండి? టీ బ్యాగ్. ఇది ఇట్లా ఉంటది. మీరు ఏం చేస్తారు? వేడి నీళ్ళలో వేసుకుంటారు, డిప్ చేసుకుంటారు, కొద్దిగా తాగుతుంటారు. కానీ మీరు అప్పుడు చాయ్ తాగరు, మీరు అప్పుడు పాయిజన్ తాగుతారు. ఎందుకు?
ఇప్పుడు ఇది దేంతో తయారైతే చెప్పండి. అంటే పేపర్ అని అనుకుంటాం కానీ ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ కూడా ఉంటది. ఆ ప్లాస్టిక్ ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంది అంటే, ఏదైతే ప్లాస్టిక్ మన కంటి చూపుకి కనిపించదు, మైక్రోస్కోప్ లో కనిపిస్తుంది, ఆ ప్లాస్టిక్ ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇప్పుడు రీసెర్చర్స్ కి ఏం దొరికిందంటే, చిన్న చిన్న పిల్లలు ఏం తింటారు, ఏం తినరు, అమ్మ పాలు తీసుకుంటారు. అయితే ఎంత ప్రదూషితం అయిపోయింది అంటే, అమ్మ పాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ దొరుకుతుంది. అయితే ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఇప్పుడు చూడండి మనం ఎట్లా చేస్తాం దీన్ని. ఫస్ట్ మనం పొయ్యి మీద గిన్నె పెట్టినాక వాటర్ తీసుకుంటాం. ఇది వాటర్ ఇప్పుడు బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక మనం ఏం చేస్తామంటే, ఇది ఓపెన్ చేసి దీంట్లో ఉన్న చాక్పత్తి దాంట్లో వేస్తాం. అండ్ మీ అందరికీ ఏం అర్థం అవ్వాలంటే, మళ్ళీ అది వేసి దాన్ని మరిగించొద్దు. ఎందుకు? దాంట్లో ఉన్నది మనకు ఏం కావాలి, మన బాడీని టాక్సిన్స్ బయటికి తీయాలి, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్నది తగ్గియాలి. అయితే ఆ ఫ్లేవనాయిడ్స్ అన్ని చచ్చిపోకుండా మనం పోయి బంద్ చేసినాక, బాయిల్ అయిపోతుంది కదా వాటర్, పోయి బంద్ చేసినాక ఈ చాక్పత్తి దాంట్లో వేస్తాం. 2 నిమిషాలు వదిలేస్తే దీంట్లో ఉన్నది మొత్తం దాంట్లో వచ్చేస్తుంది. మనకు అరగంట సేపు బాయిల్ చేసే అవసరమే లేదు. ఇదే చాయ్ కాదు, ఏ చాయ్ అన్నా మీరు ఇట్లనే ప్రిపేర్ చేసుకోండి. డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా పాలు వేసుకోండి పైనకెళ్ళి, సగం పాలు సగం నీళ్లు, దాన్ని అరగంట బాయిల్ చేసి అల్లం బెల్లం అన్నీ వేసి దాన్ని మనం ఏమనుకుంటాం, ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ వేస్తున్నాం దాంట్లో, ఏమైపోతుంది, చచ్చిపోతాం మనం అట్లా తాగితే రోజు. అందుకే అట్లా చేయకండి. ఇప్పుడు చూడండి కొద్దిగా మైల్డ్గా బాయిల్ వస్తుంది. మైల్డ్గా బాయిల్ వచ్చినాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా పేపర్, ఈజీగా పేపర్ లాగా చింగిపోతుంది చూడండి. ఇప్పుడు ఈ టీ బ్యాగ్ మీరు వేడి నీళ్ళలో వేస్తే, ఈ పేపర్ బై ఛాన్స్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, ఈ ఫైబర్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి దాంట్లో. అవునా కాదా? మీరు న్యాచురల్ తాగాలి ఎప్పుడు. అయితే అందుకే ఇప్పుడు చూడండి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఈ టీ బ్యాగ్లో ఉన్న పౌడర్ దీంట్లో వేసేసాం. ఇప్పుడు మీరు ఓన్లీ 2 minutes అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో వస్తాయి. దాని తర్వాత మనం దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం. ఈ పేషెంట్కి కూడా చెప్పినాము, మీ అందరు కూడా తీసుకోండి. నేను చెప్పిన మెడిసిన్ కూడా మార్నింగ్ 5 గోళీలు, నైట్ 5 గోళీలు, 0/3 పొటెన్సీ. కెమోమిల్ అనేసి మెడిసిన్ కూడా దొరుకుతుంది, హోమియోపతినే కాదు వేరే దాంట్లో కూడా వాడతారు ఇది. అయితే హోమియోపతిలో అయితే చాలా మంచి మెడిసిన్స్, మోకాల నొప్పులకి కానీ, మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కానీ రిలీఫ్ కోసం వాడతాం ఇది ఎక్కువ. అండ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, మనం పొయ్యి కూడా బంద్ చేసినాం. ఇది మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఈ పేషెంట్కి కూడా చెప్పినాం ఇది తాగండి అనేసి. తాగినాక మనకు కొన్ని రోజుల తర్వాత చెప్తున్నారు, నార్మల్ చాయ్ తాగడం వదిలేసిండ్రంట, ఇప్పుడు వితౌట్ షుగర్ ఇదే తాగుతున్నారంట. ఇది మనకు బాడీలో యాక్టివ్నెస్ తీసుకొస్తుంది, జాయింట్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రోగం ఉన్న వాళ్ళకు కూడా కొద్ది వరకు వాళ్ళ లైఫ్ ని మాడిఫై చేస్తారు. ఇప్పుడు పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు కదా, దాన్ని డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవి ఏం చేస్తాయంటే నొప్పి గోళీలు అంటాం, మనం వేసుకోగానే తగ్గుతుంది. కానీ దీంతో ఏంటి అంటే, మీకు ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు కొద్దిగా సూదింగ్ ఎఫెక్ట్, రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ మనకు ట్రీట్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. అట్లా నిజంగా ఇస్తుందా అంటే డెఫినెట్గా ఇస్తుంది. ఎందుకంటే టీ కూడా మనం ఆ రిలాక్సేషన్ కోసం, కొంచెం హెడేక్ వచ్చినప్పుడు అబ్బా టీ తాగితే బాగుండు, కాఫీ తాగితే బాగుండు అనుకుంటాం. అండ్ మనకు ఆ రిలాక్సేషన్ 100% వస్తుంది కదా సార్. డెఫినెట్గా ఈ టీ కూడా మీ అందరికి అలాగే ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ప్యూర్లీ యాంటీ ఆక్సిడెంట్స్ పెంచేవే ఉంటాయి, కానీ క్యాలరీస్ కానివ్వండి, లేదంటే బాడీకి ఏదైతే నొక్సాన్ జరుగుతుందో అవి ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సార్. థ్యాంక్ యూ మేడం.